ఓం శ్రీ గురుభ్యో నమః. శివరాత్రి కథ సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పిన పవిత్ర గాథ. మహాశివరాత్రి కథ. శివరాత్రి అంటేనే ఉపవాసం, జాగరణ. ఇవి మిగతా పండగలతో పోలిస్తే మహాశివరాత్రి రోజు ప్రత్యేకం. రాత్రివేళ పూజలు ఆచరించడం ఈ శివరాత్రి పండుగ రోజు చూస్తాం. శివరాత్రి రోజు శివుడికి బిల్వ పత్రార్చన, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు ఈ శివరాత్రి రోజు చేస్తుంటారు. అయితే కేవలం ప్రతిరోజులాగే ఏదో ఒక పూజలు, అభిషేకాలతో శివుడిని పూజించటమేనా, లేక ఈ పండుగ వల్ల ఏమైనా ఇతర ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయా అని కనుక ఆలోచిస్తే ఉన్నాయి అనే సమాధానమే మనకి కనిపిస్తుంది. ఇది ఒక ప్రత్యేకం. అందుకే ఉదాహరణగా లింగ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది. ఆ పరమశివుడే స్వయంగా చెప్పిన కథ ఏమిటంటే, మహాశివరాత్రి రోజు ఈ కథ చెప్పుకుంటే పుణ్యం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అనే విషయం మనందరికీ తెలిసిందే కదా. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదనేది విషయం. ఈ సామెత ద్వారా మనకి అర్థమవుతోంది. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం రోజు ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. అందుకే శివరాత్రి రోజు పరమశివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, జాగరణలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు చేస్తారు. అయితే ఈ పర్వదినం రోజు ఏదో ఒక పూజ చేశామంటే చేశాము అన్నట్లే కాకుండా కఠినమైన భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. ఈ ప్రశ్నకి సమాధానం మనకు తెలియాలంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మహాశివరాత్రి పూజ, వ్రతం విశిష్టతను ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడట. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేట అతని వృత్తి, కానీ శివ శివ అనే నిత్య స్మరణ ఉండేది. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వేట అతని వృత్తి. ప్రతిరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళడం, సాయంత్రానికి ఏదో ఒక జంతువుని చంపి తీసుకొచ్చి దానితో కుటుంబాన్ని పోషించుకోవడం, ఇదే అతడి దినచర్య. అయితే ప్రతిరోజులాగే ఒకరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళాడు. సాయంత్రం చీకటి పడుతున్నా ఆ రోజు ఒక్క జంతువు దొరకలేదు. దాంతో ఎంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి వస్తున్న క్రమంలో దారిలో అతడికి ఒక సరస్సు కనిపించింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాత్రిపూట కదా, ఏదో ఒక జంతువు సరస్సు దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని దానిని వేటాడొచ్చని భావించాడు. ఆ సరస్సు పక్కనే ఉండే ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. సరస్సు వైపు గమనించే క్రమంలో తన కంటి చూపునకు అడ్డంగా కొన్ని కొమ్మలు ఉండడంతో ఆ కొమ్మ ఆకులను తుంచి కింద పడేసి ఆ చెట్టుపై కూర్చున్నాడు. ఖాళీగా కూర్చోకుండా నిత్యం ఓతపదంగా శివ శివ అంటూ కాలం గడిపాడు. కానీ ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజు శివరాత్రి అనే విషయం కూడా అతనికి తెలియదు. ఆ రోజు రాత్రి కొంత సమయం గడిచాక ఒక ఆడ జింక నీళ్లు తాగడానికి ఆ సరస్సు వైపు వచ్చింది. వెంటనే బోయవాడు ఆ జింకకు బాణాన్ని ఎక్కువ పెట్టాడు. అది గమనించిన ఆ జింక తాను గర్భం దాల్చానని తనను చంపకుండా వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే ఆ బోయవాడి మనసు చాలా క్రూరంగా ఉంటుంది. కానీ ఆ జింక పరిస్థితిని చూసిన బోయవాడు దానిని ఏమీ చేయలేక వదిలిపెట్టాడు. మళ్ళీ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మరి కొంత సమయం వచ్చింది. అప్పుడు మరో ఆడ జింక అటుగా వచ్చింది. దానిని వేటాడదాం అనుకునే లోపే
ఆ జింక కూడా మానవ భాషలో నేను నా భర్తను వెతుకుతూ విరహంతో కృషించిపోయి ఉన్నానని, నా బక్క చిక్కిన శరీర మాంసంతో మీ కుటుంబానికి ఆకలి తీరదు కాబట్టి నన్ను విడిచిపెట్టమని కోరింది. అంతేకాకుండా మరి కొంత సమయం వేచి చూడమని, ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను, అప్పుడు సహకరించు అని వేడుకుంది. అలా ఆ జింకను కూడా విడిచిపెట్టాడు. తర్వాత అలా మరి కొంత సమయం గడిచేసరికి ఒక మగ జింక అక్కడికి వచ్చింది. ఇదే సరైన సమయం అని భావించి ఆ మగ జింకను బాణంతో సంహరించుదాం అనుకునే సమయానికి అది కూడా మాట్లాడుతూ 2 ఆడ జింకలు అటువైపు వచ్చాయా అని బోయవాడిని అడిగింది. 2 జింకలు ఆడ జింకలు ఇటువైపు వచ్చాయా అని అడిగింది. అప్పుడు బోయవాడు అవును వచ్చాయి, తనకు ఈరోజు ఏ జంతువు దొరకకపోతే తామే వస్తామని కూడా చెప్పినట్లు ఆ మగ జింకకు చెబుతాడు. అవునా, అయితే ఆ 2 ఆడ జింకలను ఒకసారి చూసుకొని వస్తానని, ఆ తర్వాత నన్ను సహకరించమని చెప్పి వెళ్ళిపోయింది. ఇంతలో తెల్లవారుజామున సూర్యోదయం సమయం ఆసన్నమైంది. ఇహ ఆ బోయవాడు వస్తామని మాటిచ్చి వెళ్ళిన 3 జింకల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదే కూర్చున్నాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల రావడం గమనించింది. దీనిని సంహరిద్దామని విల్లు ఎక్కుపెట్టగా ఆ జింక కూడా తన బిడ్డను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తానని, అప్పటి వరకు ఆగాలని చెప్పేసి వెళ్ళింది. అలా మరికొంత సమయం గడిచేసరికి ఆ 4 జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అక్కడికి రావడమే కాదు, మొదట తనను చంపమంటే తనను చంపాలంటూ ప్రాధేయపడ్డాయి. ఆ సన్నివేశం కఠిన మనస్కుడైన ఆ బోయవాడి మనసులో ఆలోచన మొదలైంది. పరివర్తన వచ్చింది. అంతా ఈశ్వరేచ్ఛ. అయితే ఆ రాత్రంతా బోయేవాడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివ అని నామస్మరణ చేయడం, తన కంటికి అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయడం చేశాడు. కానీ ఆ చెట్టు కిందన ఎప్పటిదో పాతకాలం నాటి ఓ శివలింగం ఉంది. అతడు చెట్టుపై నుంచి వేసిన మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి. వేట కోసం 4 జాములు మెలకువతో ఉన్నాడు. అతనికి తెలియకుండానే జాగరణ ఫలితం దక్కింది. ఎంతో క్రూరాత్ముడైనప్పటికీ అతను చేసిన పుణ్యకార్యాల వల్ల అతడికి తెలియకుండానే మనస్సు నిర్మలమైంది. పైగా ఆ 4 జింకలు సత్యనిష్టతో తిరిగి రావడం అతడి మనస్సుని పూర్తిగా మార్చివేసింది. అందులోనూ ఆ రోజు మహాశివరాత్రి, ఆ రోజు శివరాత్రి పర్వదినం అని అతనికి తెలియకపోయినా అనుకోకుండా చేసిన పుణ్య కార్యాల వల్ల అతడిలో సత్ప్రవర్తన కలిగింది. అప్పటి నుంచి హింసను విడిచిపెట్టాడు. ఆ జింకలు సైతం సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఇదండి కథ. ఆ బోయవాడు సైతం మృగశిర నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. దీనిని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, హింస చేయాలి అనుకున్నప్పుడు ఒక్క క్షణం కాలం పాటు ఆగి ఆలోచిస్తే మన మనసు ఆ ఆలోచన నుంచి మరలుతుంది. బోయవాడి విషయంలో కూడా జరిగింది అదే. జింకలను చంపాలని అనుకోవడంలో జరిగిన కాలయాపన అతడిని చివరికి అహింసామూర్తిగా, ధర్మాచరణమూర్తిగా నిలిపింది. సత్యం, అహింసా మార్గాన్ని అనుసరించిన వారు స్థిరమైన కీర్తితో నిలిచిపోతారనే సందేశం ఈ శివరాత్రి కథలో మనకి కనిపిస్తుంది. ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది తర్క వితర్కాలకి అందని అంశము. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు నిండుగా దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో మీ హిమబాల. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. ఏమైనా తప్పులుంటే మన్నించగలరు.